21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తం నూతనమైనగా చేయించున్నానని చెప్పిన మరియు మాట నమ్మకమును నిజమైనది కనుక వ్రాయమని ఆయన నాతో చెబుతున్నాడు. కొంచెం హమ్మింగ్ వస్తుంది, కొంచెం సౌండ్ హమ్మింగ్ వస్తుంది, కొంచెం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే సింహాసనం నుండి ఈ మాట వచ్చింది. కాబట్టి ఏమని రాయబడింది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో, అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయించున్నానని చెప్పారు. కాబట్టి ఇదిగో సమస్తం ఏమైనాయట? నూతనమైనవి. కాబట్టి ఒకనాడు ఆదాము ఏదెంలో చేసిన పాపం బట్టి మన జీవితంలో నూతనత్వాన్ని కోల్పోయినదిగా ఉంది. కాబట్టి దైవ స్వరూపంలో మానవుడు ఏమైపోయినాడు? చేయబడినాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు నీలమట్టిని తీసుకొని నరుని వేసినాడు. వాడి నాసికారంధ్రంలో జీవవాయువు ఉండగా నరుడు ఏమైనాడు? జీవాత్మ అయింది. కాబట్టి జీవంతో కూడినటువంటి ఆత్మను మానవునికి దేవుడు ఇచ్చినాడు. అయితే మానవుని రూపొందింపక పూర్వమే దేవుని దగ్గర దూతలు, చిరాకులు ఉన్నాయి, వైభవంతో ఉన్నాయి. చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 14 verse 12. తేజ నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నీలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రం పైగా నా సింహాసనంలో హెచ్చించును. కాబట్టి తేజ నక్షత్రము అని లూసిఫర్ పేరు, సాతానుకు పేరు. ఈ సాతాను ఏం చేయబడినాడు? ఆకాశం నుండి పడివేయబడినాడు, నీలమట్టు వరకు నరకబడినాడు. ఎందుకు? హృదయంలో ఉన్నటువంటి దురాశను బట్టి. నేను ఆకాశంకు ఎక్కిపోదని అనుకున్నాడు. దేవుని నక్షత్రం పైగా నా సింహాసనంలో హెచ్చించుకుంటుంది. కాబట్టి మేఘముల పైకి హెచ్చించుకుంటారు, దేవుడితో సమానంగా చేసుకుంటారు. కాబట్టి సాతాను యొక్క ఉద్దేశం ఏంటిదంటే, నేను దేవునితో కూడా ఈక్వాలిటీగా ఉన్నాను కదా అనుకున్నాడు. చూస్తే మంచిగా వాయిద్యాలు వాయించగలిగినటువంటి లూసిఫర్ అని, ఆయన గుడ్ మ్యూజిషియన్. దేవుని దగ్గర ఉన్న వాళ్ళలో గొప్ప తలాంతులు కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే సాతాను. తేజ నక్షత్రము, వేకువ చుక్క అని ఆయనకు పేరు. అంటే ఒక వెలుగు వెలిగినటువంటి నక్షత్రము, ఉదయకాల నక్షత్రము లాంటిది. కాబట్టి ఈ వేకువ చుక్క ఏమైపోయింది? పడిపోయింది. పడిపోయినటువంటి వేకువ చుక్క ఏమైపోయిందంట? చూడండి, 14వ వచనం. ఎందుకు పడిపోయినాడు? మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకున్నాడు. కాబట్టి మహోన్నతులతో సమానంగా చేసుకుందాం అనుకుంది. అయితే ఇప్పుడు తేజ నక్షత్రము, వేకువ చుక్క ఏమైపోయింది? పడిపోయి ఏం చేస్తున్నది? చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము
ఆదికాండము 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు మార్చి చదువుకుంటాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భోజనంలో సఫలం యుక్తి గలదైనను, అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమైన నువ్వు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. అయితే ఈ తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వీటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అనేను. ఏదైనా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడినని, మీరు మంచి చెట్లను ఎరిగిన వారై దేవత వలె ఉందని దేవునికి తెలియదని స్త్రీతో చెప్పగా చాలు. కాబట్టి ఇప్పుడు 5 వచనాల్లో సాతాను అవ్వతో మాట్లాడుతూ వస్తున్నది. ఏమని మాట్లాడుతూ వస్తున్నది? దేవుడు మీకు అన్ని కూడా తినమని చెప్పినాడా అంటే అవ్వ ఏముంది? అయితే తోట మధ్యన చెట్ల ఫలములను గురించి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఈ తోట ఫలంలో ఉన్న వాటిలో మేము చావకుండా ఉండాలంటే ఈ యొక్క ఫలాన్ని తినద్దు అని చెప్పినాడు. ఏమా ఫలం అంట? మంచి చెడ్డలు తెలియనిచ్చు ఫలం. కాబట్టి దీన్ని తినకూడదు అని చెప్తున్నాడు. మరి వాళ్ళ స్థితి ఏ విధంగా ఉంది ఏదైనా చూడండి. ఆదికాండం 2వ అధ్యాయము 19 దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలని నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూస్తే అతని యొక్క వాటిని కల్పించింది. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. కాబట్టి ఆదాము ఏదైతే పేరు పెట్టినాడో అదే పేరు జీవం గల ప్రతిదానికి కూడా కలిగింది. అందుకు ఒక ఘనత ఆదాముకు దేవుడు ఇచ్చినాడు. మొదటిగా చూస్తే లూసిఫర్, ఆయన దేవునితో ఉన్నాడు, ఆయన పడిపోయినాడు. తేజో నక్షత్రమా వేకువ చుక్క ఎలా పడితివి, ఎట్లా పడిపోయినాడట? మహోన్నతికి పైగా తన సింహాసనంలో చేసుకుందామనుకున్నాడు, హెచ్చించుకుందామనుకున్నాడు. దాన్ని బట్టి నీరు మట్టుకు పడిపోయినాడు. పడిపోయిన వాడు ఇప్పుడు కుయుక్తితో వస్తున్నాడు. కాబట్టి మానవుని దేవుడు రూపొందించినాడు. కాబట్టి మొదటి మానవుని దేవుడు రూపొందించినాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 40. మరియు ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయన. చాలు. ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయినాడు. కాబట్టి మొదటి మనిషి జీవించేటువంటి ప్రాణి అయినాడు. ఆయన ఏ పేరైతే పెట్టినాడో అదే పేరు ఇప్పుడు జీవం గల ప్రధానికి ఉంది. అందుకు గొప్పనైనటువంటి ఘనత దేవుడు ఇస్తాడు. లూసిఫర్ని కూడా దేవుడు తన దగ్గర ఉంచుకున్నాడు. అయితే వారి యొక్క హృదయంలో పుట్టినటువంటి ఆలోచనను బట్టి సభాపర్వతం మీద హెచ్చించుకుందామనుకున్నాడు. మహోన్నతునికి సమానంగా చేసుకుందామనుకున్నాడు. దాన్ని బట్టి పడుతున్నవాడు. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? అవ్వ దగ్గరికి వస్తున్నాడు. చదవండి 5వ వచనం. 5వ వచనం. ఏదైనా మీరు వారిని తిరిగిన మీ కళ్ళు తెరవబడినని, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారి దేవతల వలె ఉందని దేవునికి తెలియదని స్త్రీతో చెప్పగా. కాబట్టి ఎవరికి తెలుసు అంట? దేవుడికి తెలుసు. ఏం తెలుసు అంట? మీరు చావని దేవుడికి తెలుసు అని అంటున్నారు. తర్వాత ఏమంటున్నాడు? మీరు వాటిని తినుదినమున మీ కన్నులు ఏమైపోతాయంట? తెరవబడతాయి. మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారంట, దేవదూతల వారంట. ఇదంతా కూడా దేవుడికి తెలుసు అని అంటున్నాడు.
అంటే దేవుని మీద ఏం చెప్తున్నాడు? అబద్ధం చెప్తున్నాడు. దేవాది దేవుడు మానవుని రక్షించడానికి, దేవాది దేవుడు మానవుని రూపించిందే తనతో స్నేహం చేసుకోవడానికి. దేవాది దేవుడు మానవుని ప్రత్యేకించుకున్నదే. ఎందుకంటే ఆ లూసిఫర్ తన మాట వినకుండా వాడు పడచేయబడ్డాడు. వాడితో పాటు ఒక సమూహాన్ని కూడా తీసుకుని వచ్చుకున్నాడు. అలాంటి లూసిఫర్ నుంచి దూరం అయిపోయి ఒక ప్రత్యేకమైనటువంటి మానవుణ్ణి దేవుడు రూపొందించుకున్నాడు. ఆయన పేరు ఆదాం. ఇప్పుడు ఆమె చేసింది ఏదైనా తోటలో సాతానుతో సహవాసం చేసింది. ఇప్పుడు సాతాను అవతో ఏమో చెప్తున్నాడు? నీతిగలైనటువంటి దేవుడు, యథార్థమైనటువంటి వాడు, ఆయన రూపొందించిన వాడు. ఎలా రూపొందించినాడంటే తన స్వరూపం చొప్పున తన పోలికలో నరుని ఏం చేస్తున్నాడు? సృజించినాడు. అంత ప్రత్యేకంగా నరుని సృష్టించినాడు. తన స్వరూపంలో ఉన్నాడు, తన మహిమతో ఉన్నాడు. మహిమతో ఉన్నటువంటి మానవునికి చెప్పినటువంటి మాట సాతాను ఏంటిదంటే 5వ వచనంలో ఏదైనా మీరు వాడిని తినదినమన్నా మీరు కన్నులు తెరవబడతాయి, మీరు చావనే చావరు. అది మరి ఏమి జరిగింది చూడండి. అవి 6వ అధ్యాయంలో ఫలాలను తీసుకుంది. తర్వాత భర్తకు ఇచ్చింది. చదవమంటే చదవాలి. ఎందుకంటే నేను ఒకటి చెప్పాలనుకుంటాను. పరిశుద్ధాత్మ నాకు ఒకటి బయలుపరుస్తాడు. మీరు వేరే చదివారనుకోండి, మీరు చదివి నేను చెప్పాల్సి వస్తుంది. అంటే మీరు నన్ను లీడ్ చేసినట్టయితే. కాబట్టి గమనించండి, ఇక్కడ 6వ అధ్యాయంలో ఏం జరిగింది? స్త్రీ ఆ వృక్షము ఆ యొక్క ఏంటంట వృక్షము ఆహారంకు మంచిది అనుకుందంట. తర్వాత కన్నులకు అందంగా ఉంది, వివేకం నుంచి రమ్యంగా ఉంది. దాని ఫలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను, అతడు కూడా తినను. 7వ వచనంలో వారిద్దరి కన్నులు తెరవబడినను, వారు దిగంబరని ఏం చెప్పింది సాతాను? 5వ వచనంలో మీరు చావనే చావరు అని చెప్పింది. తర్వాత మీరు దేవదూతల వల్లే ఉంటారని చెప్పింది. తర్వాత మీకు మంచి చెడులు ఎదుగుతారని చెప్పింది. చూస్తే వాళ్ళు దిగంబరులు అయిపోయినారు. మహిమవస్త్రం కోల్పోయినారు, దేవుని తేజస్సుని కోల్పోయినారు, దేవునితో ఉండేటువంటి భాగ్యం కోల్పోయినారు, దేవుని సవాసును కోల్పోయినారు. సాతాను చేసిన దాన్ని చూడండి. 3వ అధ్యాయము 24వ వచనం. ఇప్పుడు చదవండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు మార్గమును కాచుటకు ఇటువంటి తిరుగుతున్న కట్ల జ్వాలను నిలవబెట్టాను. కాబట్టి ఇప్పుడు ఏదైనా తోటలో మానవునికి ప్రవేశం లేదు. పాపం బట్టి ఏదైనా తోటలో మానవునికి ప్రవేశం లేదు. దేవునితో సహవాసం చేయడానికి మానవునికి ప్రవేశం లేదు. అయితే ప్రభు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు, ఆజ్ఞలు ఇచ్చినాడు. ఆజ్ఞలు ఇచ్చి మానవుని మళ్ళా ఆజ్ఞల ద్వారా ఎవరైతే ధర్మశాస్త్రం అనుసరించి నడుస్తారో వారందరినీ దేవుడు నీతిమంతులుగా మారుస్తూ వచ్చినాడు. గొర్రెపిల్ల రక్తం ద్వారా మానవుని శుద్ధి చేస్తూ వచ్చినాడు. మానవుడు పాపం చేసినప్పుడు గొర్రెపిల్లను తీసుకుని వెళ్ళి వధించి దాని రక్తం చిందించబడిన తర్వాత వారి పాపాలకు క్షమాపణ తెచ్చుకున్నారు. ఏమైపోయిందంటే ఈ లోకము యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. John Gospel chapter 8 verse 44. చాలండి. 8:44 మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎవరి సంబంధులు అన్నమాట? మేము ఎవరు సృష్టించినారంట మనల్ని? దేవుడు సృష్టించినాడు. దేవుడి రూపాన్ని చేసినాడు. దేవుని స్వరూపంలో రూపొందించబడిన ఇప్పుడు జాన్ ఏమంటున్నాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఏమంటున్నాడు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. కాబట్టి మనం ఏమైపోయినామంట? అపవాది సంబంధులమైన
7వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. 7వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది ఎరుగును, అయితే నేను పాపములకు అమ్మబడి శరీర సంబంధినైనా. ఏమైపోయినానంట? నేను పాపానికి నేను ఏమైపోయినానంట? అమ్మబడినాను. ఇది పాతది ఏంటంట? లూసిఫర్ దేవుని ఆజ్ఞను విస్మరించినాడు. లూసిఫర్ మహోన్నతునికి ఈక్వాలిటీగా చేసుకుందాం అనుకున్నాడు. తర్వాత ఆదాము రూపొందించుకున్నాడు. అవ్వ ఆ యొక్క సర్పం మాటలు వినింది, దేవదూతలైన అయితారంటే వినింది, తినకూడదనేటువంటి పండు తినింది. ఏమైపోయినారంటే వాళ్ళు దిగంబరులు అయిపోయినారు. ఇదంతా కూడా పాతది. ఇప్పుడు ఏది నవీనత్వం, ఏది నూతనత్వము? ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినారు. 2025 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనల్ని విమోచించినాడు. పాప సంబంధమైన వాటి నుంచి విమోచించినాడు. 5 విషయాలు విమోచన గురించి రాయబడింది. చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక అందరూ చదవండి. అందరు తెలిసిన తర్వాత చదివితే అందరు చూస్తారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలంలో నుండి విమోచింపవాలని మన పాపం నిమిత్తము తను తాను అప్పగించుకున్నాను. కాబట్టి మొదటిగా మనం ఎక్కడున్నామంట? ప్రస్తుతపు దుష్ట కాలంలో ఉన్నాం. ఎక్కడున్నాం మనము? ప్రస్తుతపు దుష్ట కాలంలో ఉన్నాం. ఆ దుష్ట కాలం నుంచి మనం ఏం చేస్తున్నాడు? విడిపించినాడు యేసుక్రీస్తు రక్తం ద్వారా. రెండో విషయం చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 14వ వచనం. ఆ కుమారుని మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలిగి ఉన్నది. 11వ వచనం చదవండి. ఆయన మనను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసినాడు. రెండవ విషయము, అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నాం. మొదటి విషయం ఎక్కడున్నాము? ప్రస్తుతం ఉన్నటువంటి దుష్ట కాలంలో ఉన్నాం. రెండవది, అంధకార సంబంధమైన అధికారంలో చిక్కుతున్న వారం. మూడవ విషయం చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 18-19 వచనం. పితృపారంపర్యమైన మీ వెంట ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షేమస్తుల చేత మీరు విమోచింపవలే. కాబట్టి మూడోది, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఎక్కడి నుంచి విమోచించినాడంట? పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన. నాకు పిల్లలు రోడ్డు మీదకి వచ్చింది అనుకోండి, ఇంకంతే గుండెలు పగిలిపోతాయి. పిల్లి పోతే ఎదురుగా వచ్చింది అనుకోండి, గుండె పగిలిపోతుంది. ఎందుకు పగిలిపోయింది? ఏదో జరుగుతుంది. నాకు ఎట్లా తెలిసింది? ఇది పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన. వెళ్తుండగా చనిపోయిన వాళ్ళు శవం ఎదురుగా వచ్చిందనుకో, అయిపోయినండి, గుండె పగిలిపోతుంది. అయ్యో ఇది నాకు ఎదురు వచ్చింది. కాబట్టి మూడవది పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన. చెప్పండి మూడు విషయాలు. మొదటి విషయం ఏంటిదంట? ప్రస్తుత దుష్ట కాలం నుండి విమోచించినాడు. రెండవ విషయం ఏంటిది? అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి విడుదల చేసినాడు. మూడవది, పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి విడుదల చేసినాడు. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతు 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, చాలండి, ఎక్కడి నుంచి విడిపించినాడంట? సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని విడిపించినాడు. కాబట్టి సమస్తమైనటువంటి దుర్నీతిలో నుండి ప్రభు మనల్ని విడిపించినాడు. మన భక్తిహీనత నుంచి విడిపించినాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారం మరణం యొక్క బలం గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటకు జీవిత కాలం ఉండే మరణ భయం చేత దాసులకు లోబడిన వారిని విడిపించుటకు. 5వది ఏంటంటే మరణ భయం చేత దాసత్వంలోకి వెళ్ళిపోయినాము. ఇక భయం ఎప్పుడైతే సాతాను అవను మోసం చేసిందో ఈ 5 విషయాలు అవలో కలిగినాయి, ఆదాములో కలిగినాయి. ఏ 5 విషయాలు? మొదటి విషయం చెప్పండి, దుష్ట కాలంలోకి వెళ్ళిపోయినారు. ఎక్కడికి వెళ్ళిపోయినారు? దుష్ట కాలంలోకి వెళ్ళినారు. అందుకోసమే కయ్యూను హేబేలును చంపినాడు, సొంత అన్న తమ్ముని చంపినాడు. రెండవది అంధకార సంబంధమైనటువంటి క్రియలోకి వెళ్ళిపోయినారు. చీకటి క్రియలు, పాప క్రియలు, చెడు చేసేటువంటి క్రియలు, దుష్ట క్రియలోకి వెళ్ళిపోయినారు. మూడవది పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనలోకి వెళ్ళిపోయినాం. ఆచారాలు, కట్టడాలు ఇల్లు వస్తే ఎదురుగా వెళ్ళలేనటువంటి పరిస్థితి, బలి పలికిందనేటువంటి పరిస్థితి, శివమఠం వస్తే భయం, ఎన్నో వ్యర్థ ప్రవర్తనలోకి వెళ్ళిపోయినాం. 4వ విషయం చూస్తే సమస్తమైనటువంటి దుర్నీతి వచ్చింది. నీతి బదులు ఏమొచ్చిందంట? దుర్నీతి. నీతి లేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినా. చివరిగా మరణ భయం చేత దాసత్వానికి లోబడినా. కాబట్టి రక్షింపబడిన మానవుడికి ఏదుంటుందంట? మరణ భయం ఉంటుంది. నేను తెచ్చుకోతే ఎక్కడికి వెళ్తాను, నేను తెచ్చుకోతే ఎక్కడికి వెళ్తాను. ఇదంతా పాతది. వీటి నుంచి ప్రభు విమోచించినాడు. ఎక్కడికి తీసుకుని వచ్చినాడు? ఇదిగో సమస్తమును నూతనమైనగా చేసినాడు. కాబట్టి ప్రభు సమస్తము నూతనమైనగా చేసినాడు. మొదటిగా ఏమి ఇచ్చినాడట? ఇలా చూసుకున్నాం 4 విషయాలు. అవే 4 విషయాలు చూసుకొని 6లోకి ప్రవేశిద్దాం. మొదటి విషయం ఏంటిది? సమస్తం నూతనమైనగా చేసినాడు. ఏంటి మొదటి విషయం ఏంటిది? ఆ నూతనత్వంలో మొదటిది నూతన జన్మ. చదవండి యోహాను సువార్త, జాన్ గాస్పెల్ చాప్టర్ 5. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. ఒకటి మొదటిది, మనము ఏం చేయబడినామంట? నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాడు. యేసుక్రీస్తు వారి రక్తం, శిలువ క్రయము, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన భూమికి మానవ రూపంలో వచ్చినాడు. అందుకోసమే రాయబడింది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో, మొదటి మానవుడు జీవించు ప్రాణి ఆయన, కడపటి ఆదాము, చివరి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయన. కాబట్టి ప్రభు మనల్ని జీవింపజేసినాడు. ఈ యొక్క 5 విషయాల నుండి. ఏ 5 విషయాలు? ఈ దుర్నీతి నుండి, దుష్టకాలం నుంచి, మరణ భయం నుంచి, అంధకార సంబంధమైన వాటి నుంచి, పితృ పారంపర్యమైన వ్యర్థమైన వాటి నుంచి విడిపించి నూతన జన్మ ఇచ్చినాడు ప్రభు మనకు. ఆయన నూతన జన్మ ఇవ్వడానికి మన పాపమును బట్టి ఒక గొర్రెలాగా ప్రభు యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితం ఆ యొక్క శిలువలో ఆయన విడాడ చేయబడ్డాడు. ఆయన రక్తాన్ని కార్చినాడు, పంచగాయాలు పొందినాడు. మొదటి గాయం ఏంటిదంట? ఆయన తలకి ఏం చేస్తున్నాడు? ముల కిరీటం పెట్టినాడు. నువ్వు చేసిన పాపం బట్టి, నేను చేసిన పాపం బట్టి ప్రభు యేసుక్రీస్తు వారి తలకు ముల కిరీటం పెట్టబడింది. రెండవది, ఆయన వీపును ఏం చేస్తున్నాడు? కొరడాలతో కొట్టినాడు. కొరడాలతో తన వీపునంతా కూడా దున్నినాడు. మూడవది, ఆయన ముఖం మీద ఏం చేస్తున్నారు? పిడుగు తిరుగుతున్నారు, ఉమ్మివేస్తున్నారు. ప్రభుని ఉమ్మివేస్తున్నారు. ఆయన ముఖం మీద పిడుగు తిరుగుతున్నారు. ఆయన దేహం అంతా కూడా దెబ్బలే. 4వది ఏంటిదంట? ఆయన చేతులకు కాళ్ళకు మేకు
ఐదో విషయము, ఆయన ప్రక్కలో బలం పోటు. కాబట్టి 5 గాయాలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము దారంగా ప్రవహింపజేయబడింది. గొర్రెపిల్లలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో వధింపబడ్డ గొర్రెపిల్ల అయిపోయినాడు. ఆయన రక్తాన్ని కార్చున్నాడు, ప్రాణాన్ని పెట్టినాడు. కాబట్టి ఆ యొక్క శిలువ క్రయధనాన్ని బట్టి ఆ రక్తం ద్వారా ఎవరైతే తమ పాపములు క్షమించమని అడిగినారో, ఆ రక్తం ద్వారా వారి పాపములు విడిపించి విమోచనలోకి వచ్చినారో వారికి ఏం దొరికిందంట? నూతన జన్మ దొరికింది. రెండవది ఏంటిదంట? చూడండి, రెండవది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఇల్లు సంధి చేయొచ్చు, ఇద్దరిని ఒక నూతన పురుషునిగా సృష్టించినాడు. రెండవది ఏం చేసినాడు? మనల్ని నూతన పురుషునిగా చేసినాడు. సంఘంలో తీసుకుని వచ్చినాడు, సంఘంలో ఐక్యపరుచున్నాడు. ఒకనాడు అన్ని జనాంగము దుష్క్రియలు చేసిన వారం, పాపం చేసిన వారం, బయట ఉండాల్సిన వారము ఎక్కడ తీసుకొచ్చినాడంట? దేవుని సంఘంలోకి తీసుకుని వచ్చి నూతన పురుషునిగా చేసినాడు. విశ్వాసులను ఐక్యం చేసినాడు, దేవునితో ఐక్యం చేసినాడు, అన్ని జనాంగాన్ని యూదులతో ఐక్యం చేసినాడు, ఒకే పురుషునిగా చేసినాడు. There is no difference. అన్ని జనాంగము యేసుక్రీస్తు రక్తం ద్వారా కనబడిన వారు విశ్వాసి సంఘము ఎలా కనబడుతుందంట? దేవునికి ఒక నూతన పురుషునిలాగా కనబడుతుంది. మూడో విషయం చూడండి, మూడో విషయం ఏంటంట? కీర్తనలు 92వ కీర్తన 10వ వచనం. 92వ కీర్తన. క్రొత్త తైలముతో ఏం చేయబడ్డాడంట? క్రొత్త తైలం తీసుకుని వచ్చినాడంట. ఈ క్రొత్త తైలము దేనికి సాదృశ్యము? దేవుని యొక్క బలానికి సాదృశ్యం. తర్వాత ఈ క్రొత్త తైలం దేనికి సాదృశ్యము? దేవుని యొక్క ఘనతకు సాదృశ్యం. ఈ కొత్త తైలం దేనికి సాదృశ్యము? దేవుడు మనల్ని అభిషేకించినాడనడానికి సాదృశ్యం. కాబట్టి ఇక్కడ కీర్తనకారు 92వ కీర్తన 10వ వచనంలో, దురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. క్రొత్త తైలము, నూతనమైనటువంటి తైలము అభిషేకించినాడు ప్రభు. బాధలో నుండి, నిద్రలో నుండి ఉన్నప్పుడు బలపరిచినాడు. బలహీనతలో అవమానం పొందించిన మనకి రక్షణ ద్వారా ఏం చేసినాడు? ఘనత తీసుకొచ్చినాడు. మూడవది, ప్రభు మనల్ని ఏం చేసినాడు? అభిషేకించినాడు. కాబట్టి నూతనమైనటువంటి తైలము ఈ మూడింటిని జ్ఞాపకం చేస్తుంది. ప్రభు మనల్ని ఏం చేసినాడు? బలపరిచినాడు, ఘనపరిచినాడు, అభిషేకించినాడు. కాబట్టి మనము అభిషేకింపబడినాం. దాన్ని బట్టే కీర్తనకారు 133వ కీర్తన 1వ వచనంలో, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. చదవండి 2వ వచనం. సియోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. కాబట్టి హెర్మోను మంచు. కాబట్టి హెర్మోను పర్వతం మీద సియోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు. సియోను కొండ మీద అయితే హెర్మోను మంచు, హెర్మోను పర్వతం మీద మంచు పడుతుంది. రాత్రికాల సమయంలో మంచు పడి ఉదయకాల సమయంలో ఆ మంచు సూర్యరశ్మికి కరుగుతుంది. కరిగి ద్రవ రూపంలోకి మార్చబడుతుంది. మార్చబడి ప్రవాహం వలె కిందికి వస్తుంది. ఆ కింద ఏమవుతుంది? పంట పండుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాడంట? సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదము, శాశ్వత జీవమును అర్చక ఉండును. కాబట్టి ఎక్కడైతే దేవుడు ప్రజలు ఉంటారో, ఎక్కడైతే నూతనమైనటువంటి తైలం ద్వారా అభిషేకింపబడతారో, అది శిలువ ద్వారానే వస్తుంది.
వాళ్ళ జీవితం హెర్మోను మంచు వలె ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పచ్చదనం చూస్తారు, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం చూస్తారు, వాళ్ళు ఎక్కడ ఉంటే దేవుని యొక్క ఘనతని చూస్తారు. కాబట్టి ఇప్పుడు హెర్మోను మంచు దేని జ్ఞాపకం చేస్తుందంటే 133వ కీర్తన, ఆశీర్వాదం శాశ్వత జీవం మనకి ఇచ్చినాడు. ప్రభు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చినాడు, శాశ్వత జీవం ఇచ్చినాడు. ఈ దినాన్ని ఇక్కడ వదిలిపెడితే, మన దేహాన్ని వదిలిపెడితే ఎక్కడ ఉంటామంట? శాశ్వత జీవంలో ఉంటాం, నిత్య రాజ్యము పరలోక రాజ్యంలో ఉంటాం. 4వది ఏంటంట? క్రొత్త గీతం. 4వది ఏంటంట? క్రొత్త గీతం. చదవండి, ఊహించుకుంటాం. కీర్తనలు 40వ కీర్తన 2-3 వచ్చిన 40వ కీర్తన 40వ కీర్తన 2-3. తనకు స్తోత్ర రూపములు కొత్త గీతములు మన దేవుడు నా నోట ఉంచెను. న్యూ సాంగ్. ఏంటి ఆ న్యూ సాంగ్? నిన్న సాయంత్రం చూసుకున్నాం. ఏంటి అంటే న్యూ సాంగ్? గొర్రెపిల్ల కీర్తన. ఆ గొర్రెపిల్ల కీర్తన చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10. ఆ పెద్దలు నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి జనములోను ప్రతి ప్రజలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేశాను. కాబట్టి ప్రభువా, నీ రక్తం ఇచ్చి మమ్మల్ని వదులుతున్నా. అదే గొర్రెపిల్ల కీర్తన. కాబట్టి ఎన్ని విషయాలు చూస్తున్నాం? 4 విషయాలు. మొదటి విషయం ఏంటంట? నూతన జన్మ. పాపంలో నుండి విడిపించబడి నూతన జన్మలోకి వచ్చినాం, ప్రభువుని కలిగి ఉన్నాం. రెండవది ఏంటి? నూతనమైనటువంటి పురుషునిగా, నవీన పురుషుడు, ఒకే పురుషుడు క్రీస్తు మనలో కనబడుతున్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? యేసు క్రీస్తు వారి శిలువ ప్రయోజనం నుంచి. మూడవది నూతనమైనటువంటి తైలం, కొత్త తైలం. ఇదేని చూపెడుతుంది? బలాన్ని, ఘనతను, ఆశీర్వాదాన్ని చూపెడుతుంది. హెర్మోను కొండను చూపెడుతుంది. సియోను పర్వతం మీద హెర్మోను మంచు గురించి మాట్లాడుతుంది. ఎక్కడైతే హెర్మోను మంచు ఉండదో అక్కడ ఏముంటుందంట? ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుంది. కాబట్టి మన జీవితంలో దేవుడే ఆ యొక్క హెర్మోను కొండ. దేవుడే మనల్ని ఆశీర్వదించినాడు, మనల్ని అనాయింటెడ్, అభిషేకించినాడు. ఈ దినాన్ని కూడా వదిలిపెడితే నిత్యరాజ్యం ప్రభుతో ఉండేటువంటి భాగ్యం ఇచ్చినాడు. 4వది ఏంటిదంట? క్రొత్త గీతం, న్యూ సాంగ్, ల్యాంప్ సాంగ్, గొర్రెపిల్ల కీర్తన. ప్రభువా, నా పాపం విషయమై నువ్వు మరణించినావు. ప్రభువా, నన్ను కొన్నా ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ప్రతి జాతిలో నుండి తన కొరకు మనుషులను కొనుక్కొని ఒక రాజ్యంగా చేస్తున్నావు. కాబట్టి ఏమని అర్పించగలను? చూడండి, 4వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన 4:10-11. ఆ 20 నలుగురు పెద్దలు సింహాసనం ఆశీర్వైన వారి సాయపడి యుగ యుగములు జీవించిన వారికి నమస్కారం చేయించు. ప్రభువా, మా దేవాలయం సమస్తను సృష్టించింది, నిశ్చితంగా అవి ఎన్నెను, దాన్ని బట్టి సృష్టింపబడను కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావంలో పొందనవడాన్ని చెబుతూ తమ కిరీటములను ఆ సింహాసనం యొక్క వేసింది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి కిరీటం, మనకున్న తలాంతులు కానీ, మనకున్న అందం కానీ, మనకున్నటువంటి ఈ యొక్క నవీనత్వం కానీ, ఇదంతా కూడా దేవుడు ప్రసాదించింది.
కాబట్టి వాళ్ళ యొక్క కిరీటంలో దేవుని పాదాల దగ్గర పెట్టేస్తున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా నీవే ఘనత పొందడానికి అర్హుడవని ఆయనను ఆరాధించినారు. కాబట్టి మనం కూడా దేవుడు మన పాదస్థితిని మార్చినాడు, మనల్ని విమోచించినాడు, సాతాను తీసుకుని వచ్చే కుయుక్తుల నుంచి మనల్ని విమోచించినాడు, దుష్టత్వంలో నుంచి విడిపించినాడు. పాపానికి అమ్మబడినాం మనం. సాతాను బట్టి అవమోసపరచబడింది, ఆదాము మోసపరచబడింది, పాపానికి అమ్మబడినాం. దుష్టత్వం వచ్చింది, తర్వాత మనలో ఏం ప్రవేశించింది? మరణభయం వచ్చింది. దురాత్మ సంబంధమైనటువంటి అంధకార శక్తులు మనలోకి వచ్చినాయి. పితృ పారంపర్యమైనటువంటి వెంట ప్రవక్త మనలోకి వచ్చింది. నశించిపోతే నరకమే శరణం. ఈ నరకం నుంచి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025వ సంవత్సరం క్రితం నీ కొరకు వచ్చినాడు. తన రక్తాన్ని చిందించినాడు. ఆ యొక్క కలువరి శిలువలో పంచగాయం పొందినాడు. తన మీద ముళ్ళ కిరీటం, వీపు మీద తొడా దెబ్బలు, దేవంత తొడా దెబ్బలు, తర్వాత ఆయన చేతులకు మేకులు, పిడుగుదులు దించబడినాడు. చివరిగా పక్కలో బలలు. రక్తానంతా కాల్చినాడు, మరణించినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు. పునరుద్ధారణే తిరిగి లేచి పాడైపోయిన నీ జీవితంలో, పాతదైపోయిన నీ జీవితంలో నవీనత్వాన్ని, నూతనత్వాన్ని నింపడానికి ఆయన కొత్త జీవితాన్ని నీకు ప్రసాదించినాడు. అంతేకాదు నిన్ను ఒకే పురుషునిగా చేసినాడు. గవిని వెలుపల ఉండాల్సినటువంటి నిన్ను, నీ పాపాన్ని పరిహరించి మందిరాల్లోకి తీసుకొని వచ్చినాడు. నూతన పురుషుడైనటువంటి అనుభవాన్ని ఇచ్చినాడు. సంఘాన్ని ప్రతిబింబం చేస్తున్నాడు. కాబట్టి ఎంత గొప్ప దేవుడు. అంతేకాదు క్రొత్త తైలముతో నిన్ను అభిషేకించినాడు, నిన్ను ఆశీర్వదించినాడు, శాశ్వత జీవాన్ని నీకు ఇచ్చినాడు. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ నా జీవితంలో క్రొత్త పాటను ఉంచినాడు, నీ నా నోట్లో క్రొత్త గీతాన్ని ఉంచినాడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినారో, పాత జీవితం మార్చబడిందో, నూతనత్వంలోకి వచ్చినారో, వారి దినాన ప్రభువును కొత్త గీతంతో ఆరాధించుదురుగా. రండి, లేచిన పడి పాట పాడుకుందాం. పాట పాడుకున్న తర్వాత సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి